నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము ఒక ఇల్లుని కట్టుకోవాలనంటే ఆ ఇంటికి సంబంధించిన అనేక రకాల సామాన్ల గురించి, ఎలక్ట్రానిక్ సామానే కానీ అంటే ఏదైనా కానీ మనము ఒక ఇల్లు కట్టుకోవడానికి అనేక రకాలుగా ఉపయోగించే మనకు ఫెసిలిటీ మొత్తము ఒకటే దగ్గర ఉంది. అది ఎక్కడో కాదు, మన నిజామాబాద్లో ముబారక్ నగర్లో ఈ షాప్ ఉంది. మనం ఒకసారి ఈ షాప్ని విజిట్ చేసి అసలు మనకు ఏ వస్తువులు కొత్త కొత్త ఐటమ్స్ దొరుకుతాయి దానికి సంబంధించింది మనం ఒకసారి ఆ షాప్ ఓనర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఇంటికి మనకు ఏ వస్తువులు అయితే కావాలో, ఇప్పుడు స్టార్టింగ్ మనం ఇల్లు కట్టుకోగానే మనం స్టార్టింగ్ ఎలక్ట్రిక్ అంటే మన ఎలక్ట్రిసిటీ దాని నుంచే స్టార్ట్ చేస్తాము. అంటే మనం ఇల్లు మొదలు పెట్టినా కానీ మనం ఫస్ట్ వైరింగ్ ఆన్ నుండి స్టార్ట్ అవుతుంది, వైరింగ్ కరెంటు పవర్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ ప్రతి ఈ ఒక మనం ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే యూజ్ చేస్తామో ప్రతి వస్తువు కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నది. ఇక్కడ ఏదేది అవైలబుల్ ఉన్నదో కూడా మనం ఒకసారి షాప్ ఓనర్స్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. ఓకే, నమస్తే సార్. నమస్కారం. ఇక్కడ మీ షాప్లో ఏ ఏ వస్తువులు దొరుకుతాయి, అంటే దానికి సంబంధించిన అంటే మీరు ఇక్కడ ఓన్లీ ఈ నిజామాబాద్ లోకల్లోనే ఇస్తున్నారా లేకపోతే ఇంకా చుట్టుపక్కల కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా? అసలు మీ షాపు స్థాపించి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నా పేరు సంపత్ రెడ్డి. ఇది మనది డిస్ట్రిబ్యూషన్ పాయింట్. మనం గత 12 సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మనం డిస్ట్రిబ్యూషన్లలో 7 రకాల ప్రోడక్ట్లు చేస్తాం. అందులో అపార్ అనే వైర్ చేస్తాం, హనీవెల్ అండ్ ఐఫెయిలిస్ అనే స్విచ్చెస్, ఎంసీబీ డీబీ చేస్తాం. ఇవాస్ అనే కంపెనీలో లైట్లు, ఫ్యాన్లు, గీజర్స్ అండ్ అప్లయన్సెస్ లైక్ చిమ్నీస్, స్టవ్స్, గ్రైండర్ మిక్సర్లు, రైస్ కుక్కర్లు, కెటల్స్, ఇండక్షన్ స్టవ్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. అది కాకుండా మనకు ఫైనల్ ఫిట్టింగ్లో బాత్రూమ్ ఫిట్టింగ్ వచ్చేసి శానిటరీ వేర్ అని ఉంటుంది. అందులో సోమాని అనే కంపెనీ శానిటరీ వేర్, బాత్రూమ్ వేర్ అండ్ సిపి టాప్ ఫిట్టింగ్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు శానిటరీలలో అంటే స్పెషాలిటీ ఏంటి మీ దగ్గర? ఇప్పుడు మన దగ్గర సోమాని అనే కంపెనీ ఉంటుంది. సోమాని బ్రాండ్ ఏంటంటే దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ, 50+ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. సోమాని బాత్ వేర్లో మనకు శానిటరీ వేర్ ప్లస్ సిపి ఫిట్టింగ్, ఇవి క్రోమ్ ప్లేటెడ్ ట్యాప్స్ అండ్ దానికి సంబంధించిన ఫుల్ సెట్, దాంతోపాటు 1 పీస్లు, వాల్ మౌంట్, వాష్ బేసిన్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఇవి విత్ 10 years వారంటీ వస్తాయి. ఇది ఏజెన్సీ పాయింట్ కాబట్టి డైరెక్ట్ ఎంఆర్ మీద ఇంత డిస్కౌంట్ అని చెప్పి డైరెక్ట్ మనం డిస్కౌంట్ పార్ట్ ఇస్తాం. సో ఈ ఏరియాను మొత్తం మనమే సప్లై చేస్తాం అందరికి, అన్ని రీటైల్ షాప్స్. అంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటి అన్నట్టు సోమంటి ఏంటి అంటే ఇది బ్రాండ్ స్పెషాలిటీ? ఇందులో ఏంటంటే మనం వర్జిన్ ప్లాస్టిక్ వాడతారు. అంటే ద క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ విచ్ ఈస్ వర్జిన్ ప్లాస్టిక్ విచ్ స్టాండ్ ఫర్ లాంగ్ లాస్ట్. ఇప్పుడు మనం ఏదైనా కమోడ్ ఇంట్లో పెట్టుకున్నాము, కొన్ని రోజులకి కలర్ పోవడం కానీ లేకపోతే క్రాక్ రావడం జరుగుతుంది. కలర్కి క్రాక్ కూడా 10 years వారంటీ కంపెనీ నుంచే ఉంటుంది. వై? బికాస్ దే ఆర్ యూజింగ్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఓకే. అండ్ దిస్ ఈజ్ అట్మోస్ట్ కంపెనీ. ఇప్పుడు సెరా, హిండ్వేర్, సోమాని అనే 3 బ్రాండ్లు ఉంటాయి. ఇఫ్ యూ కెన్ గూగుల్ ఇట్, ఆల్ ఆర్ బిలాంగ్స్ టు సోమాని గ్రూప్. సో ఆల్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ కంపెనీ. అందులో ప్రైస్ పరంగా, క్వాలిటీ పరంగా అట్మోస్ట్ క్వాలిటీ సోమాని ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే. సోమానీలో మనకు వాల్ మౌంటింగ్ ఉంటుంది. శానిటరీ వేర్లో మనకు 1 pieces ఉంటాయి. మనకు దాంతోపాటు ఫ్రెంచ్ కలెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇందులో ఫుల్ వన్ సెట్, ఫుల్ పీస్, వాష్ బేసిన్ అండ్ విత్ క్రోమ్ ప్లేటెడ్ టాప్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ మనకు జనరేటర్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో. సో మొత్తం డిస్ప్లే ఉంది ఇక్కడ. దీన్ని సోమాని స్టూడియో అంటారు. ఇక్కడ మొత్తం డిస్ప్లే ఉంది. మన దగ్గరకు వచ్చి డిస్ప్లే చూసుకొని నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని పోవచ్చు. ఎనీ ప్రోడక్ట్ ఆ ఎంఆర్ మీద ఇంత ఎంఆర్పీ అని ఉంటుంది, ఎంఆర్ మీద డిస్కౌంట్ అని ఉంటుంది. సో ఇందులో ఎక్కువ, ఇందులో తక్కువ ఏమి ఉండదు. ఆ ఎంఆర్పీ విల్ గివ్ ఆన్ డిస్కౌంట్ పార్ట్. అంటే దేనికి సపరేట్ దానికే డిస్కౌంట్ అంతే. ఏ ఎంఆర్పీ ఉంటే దాని మీద ఇంత డిస్కౌంట్ స్ట్రక్చర్ సేమ్ ఉంటాయి అన్నిటికీ. మన సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్కి స్పెసిఫిక్ డిస్కౌంట్ అన్నిటికీ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ డిస్కౌంట్ అన్నిటికీ వర్తిస్తుంది, సేమ్ డిస్కౌంట్ వర్తిస్తుంది. 10 years వారంటీతో వస్తుంది. సో మనకు క్వాలిటీ పరంగా నెంబర్ 1 అనమాట. అందుకే కంపెనీ నుంచి 10 years వారంటీ వస్తుంది. అండ్ ఇక్కడ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది నిజామాబాద్లో. ఇప్పుడు ట్యాప్స్లలో కూడా మనకు ఏ ట్యాప్ ఎనీ లీకేజ్ ఉన్నా, ఏమన్నా మన దగ్గర ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఏమన్నా స్ట్రక్ అయినా, రిపేర్ ఉన్నా కంపెనీ వాళ్ళు వచ్చి ఫ్రీగా రీప్లేస్మెంట్ చేస్తారు. ఓకే. రిపేర్ చేస్తారు. ఇన్ కేస్ నాన్ రిపేరబుల్ రీప్లేస్ చేస్తారు అప్ టు 10 years. మన
మనం స్విచ్చెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో i5 అండ్ ఎల్ఈస్ అని 2 స్విచ్ రేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్విచ్చెస్ అన్ని 10 years పీస్ టు పీస్ గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా స్విచ్ ఖరాబ్ అయితే ఆ పాత స్విచ్ తీసుకొస్తే కొత్త స్విచ్ ఇచ్చేస్తాం. కంపెనీ ఇచ్చే 10 years పీస్ టు పీస్ గ్యారంటీ. ఇండస్ట్రీలో ఏ కంపెనీ కూడా ఇవ్వదు, మనదైతే 10 years పీస్ టు పీస్ గ్యారంటీ ఇస్తుంది. ఇందులో ఏంటంటే i5 అనే రేంజ్ వచ్చి ఎకనామిక్ రేంజ్, ఇందులో ఎల్ఈస్ అనే మోడల్ కూడా ఉంది, ఇది వచ్చేసి ప్రీమియం రేంజ్. ఇప్పుడు ఇది సూటబుల్ విత్ ఆల్ అదర్ రేంజెస్. ఎల్ఈస్ వచ్చేసి ఎల్ఈస్లో 7 మోడల్స్ ఉన్నాయి, ఆల్ 7 మోడల్స్ సూటబుల్ టు ఈచ్ అదర్. ఇప్పుడు ఈ కలర్ నచ్చింది, ఈ ప్లేట్ నచ్చింది, ఈ స్విచ్ నచ్చింది, ఇది ఇందులో అట్లా మనం ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు. సో ఎల్ఈస్లో ఆ ఫీచర్ ఉంటుంది అన్నమాట. ఈ స్విచ్ అయినా ఆ స్విచ్ అయినా మనకు 10 years పీస్ టు పీస్ గ్యారెంటీ ఉంటుంది. ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉంటాయి, గ్లాస్ ఆప్షన్స్ ఉంటాయి, అన్బ్రేకబుల్ ఉంటాయి, ప్లాస్టిక్లో దిస్ ఆల్ ఆర్ యూజింగ్ వర్జిన్ ప్లాస్టిక్. ఇందులో మెటల్ ప్లేట్తో పాటు ఉంటుంది అండ్ ఫైర్ రిటార్డెంట్ స్విచ్చెస్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇవి 10 years పీస్ టు పీస్ వారంటీ ఉంటాయి. ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఉంటుంది. ఇక్కడనే కాదు, మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఎక్కడ ఈ స్విచ్ మీరు కొన్న రీప్లేస్ పెట్టుకుని మా దగ్గర కోసం మనం ఫ్రీ రీప్లేస్మెంట్ ఇస్తాం. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ మన కంపెనీ ఇస్తుంది, మనం కస్టమర్కి ఇస్తాం. సో మన దగ్గర తీసుకుంటే ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇస్తుంది, అది డిఫరెన్స్ అంటే. ఇప్పుడు ఫ్యాన్లు ఉన్నాయి, ఈ రకరకాల ఫ్యాన్లు ఉన్నాయి మీ దగ్గర. అవును. ఇప్పుడు ఇటువంటి ఫ్యాన్లకి మీరు ఎటువంటి వారంటీలు ఇస్తారు? మన దగ్గర 2 years వారంటీ నుంచి 5 years వారంటీ వరకు ఉన్నాయి. 2 years వారంటీ అంటే స్టార్ రేటెడ్ ఫ్యాన్స్ ఉంటాయి. అదే కాకుండా టేబుల్ ఫ్యాన్, పెడెస్టల్ ఫ్యాన్, అండ్ పెడెస్టల్లో మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి. ఫుల్లీ మెటల్ ఉంటుంది విత్ హై క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటుంది, మీడియం క్వాలిటీ ప్లాస్టిక్. టేబుల్ ఫ్యాన్, వాల్ ఫ్యాన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అందులో ప్లాస్టిక్, మెటల్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి 100% మీ దగ్గర డిఫరెంట్ కలర్ గా ఫ్యాన్లు కనిపిస్తాయి. అలాగే ఎక్కడ లేని విధంగా కూడా ఇప్పుడు కనిపిస్తుంది. అంటే దీని స్పెషాలిటీ ఏంటి మీ దగ్గర? ఇది ఇవాస్ అనే కంపెనీ, ఇన్ఫ్రా మార్కెట్ వాళ్ళది. ఇది ఆల్మోస్ట్ 10 years ఓల్డ్ కంపెనీ. ఇందులో 23 రేంజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నాయి, బేసిక్ నుంచి డిజైన్ వరకు. అది కాకుండా ఒక 3 కొత్త ఫ్యాన్లు కూడా లాంచ్ అయ్యాయి. చెప్పండి, మీ దగ్గర ఉన్న ఈ రకరకాల ఫ్యాన్ల గురించి. అంటే ఇక్కడ లేని విధంగా ఒక వెరైటీ ఫ్యాన్స్ చూస్తున్నారు ఇక్కడ. అంటే దీని స్పెషాలిటీ ఏంటి మీ దగ్గర? ఇది ఇవాస్ అనే బ్రాండ్, ఇన్ఫ్రా మార్కెట్ వాళ్ళది. ఇందులో మల్టిపుల్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ వరకు అని వీళ్ళ నానుడి. అంటే మనం ఇల్లు స్టార్ట్ చేసిన నుంచి దొరికే సలాకా, సిమెంట్, హార్డ్వేర్, పెయింట్, ఎలక్ట్రికల్, అప్లయన్సెస్, ఏసీల వరకు కూడా ఇలా అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఇన్ఫ్రా మార్కెట్ అనే బ్రాండ్లో. అందులో మనం చేసేది ఫ్యాన్స్, లైటింగ్, గీజర్ అండ్ అప్లయన్సెస్. ఫ్యాన్స్లో వచ్చేసి వీళ్ళ దగ్గర 25 మోడల్స్ ఉన్నాయి. 2 years వారంటీ ఫ్యాన్స్ విత్ 1 star రేటింగ్, 2 star రేటింగ్, 3 star, 4 star అండ్ 5 star రేటింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. స్టార్ రేటెడ్ ఫ్యాన్స్ ఏంటంటే కరెంట్ బిల్లు సేవ్ చేస్తూ ఎనర్జీ సేవింగ్ కూడా చేస్తాయి. ఇప్పుడు మన పవర్ సేవేజ్ అని కాదు, ఎనర్జీ సేవేజ్. ఇప్పుడు మన ఫ్యూచర్ పిల్లలకు పవర్ దొరకాలి, వాటర్ సేవేజ్ అవ్వాలి, దానికి సంబంధించి స్టార్ రేటెడ్ ఫ్యాన్లో పుష్ చేస్తారు. నాన్ స్టార్ రేటెడ్ ఫ్యాన్లు ఉండవు ఈ కంపెనీలో. ఇందులో 27 రేంజెస్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఇందులో మనం చూసుకుంటే వాల్ ఫ్యాను, టేబుల్ ఫ్యాను, స్టాండ్, వీటిని పెడెస్టల్ ఫ్యాన్స్ కూడా అంటారు. ఇందులో మల్టిపుల్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. హై క్వాలిటీ ప్రోడక్ట్, ఫుల్లీ మెటల్ ప్రోడక్ట్ విత్ 2 years పీస్ టు పీస్ వారంటీ విత్ 100% కాపర్ మోటార్ ఉంటుంది. కాపర్ ఈజ్ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ పవర్. సో కాపర్ మోటార్ ఉన్న ఫ్యాన్లు లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. సో ఈ కంపెనీలో అన్ని కాపర్ మోటార్ ఫ్యాన్సే ఉంటాయి. సో మల్టిపుల్ రేంజ్ ఉంది మన దగ్గర, అన్ని మోడల్స్ రేంజ్ ఉంటాయి. ఈవెన్ రిమోట్ ఫ్యాన్స్ ఉంటాయి. రిమోట్ ఫ్యాన్స్ వచ్చేసి 5 years వారంటీ ఉంటాయి. అండ్ రెగ్యులర్ ప్రోడక్ట్ వచ్చేసి 1 star రేటింగ్, 2 star రేటింగ్, 2 years వారంటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. గీజర్ల విషయానికి వస్తే, గీజర్స్ అంటే ఎన్ని లీటర్లు మీ దగ్గర స్టోరేజ్ గీజర్స్ ఉన్నాయి మీ దగ్గర? సో ఈ కంపెనీలో ఫుల్ ఫ్లెజ్ ఉంటుంది, 3 liter ఉంటుంది, 5.9 liter ఉంటుంది, విచ్ ఆర్ ఇన్స్టాంట్ గీజర్లు. అంటే మనము స్విచ్ ఆన్ చేయగానే కంటిన్యూస్గా హీట్ వాటర్ వస్తూనే ఉంటుంది అందులో నుంచి. ఇన్స్టాంట్లో 3 liter, 5.9 liter ఉంటుంది. అండ్ స్టోరేజ్ వాటర్ హీటర్ అంటే అందులో 6 liter, 10, 15, 25 liters ఉంటాయి. అందులో 5 star రేటింగ్తో వస్తాయి, విచ్ ఇస్ పవర్ సేవింగ్. సో మనకు పవర్ సేవ్ అవుతుంది, దాంతోపాటు వాటర్ కూడా చాలా తొందరగా హీట్ అవుతాయి. ఇందులో 6, 10, 15, 25 అనేది స్టోరేజ్ వాటర్ హీటర్. సో మళ్ళీ ఇవన్నీ ఆటో కట్ ఆఫ్తో వస్తాయి. ఆటో కట్ ఆఫ్ అంటే మనం స్విచ్ చేసి మర్చిపోయాం అనుకోండి, ఆటోమేటిక్గా వాటర్ హీట్ అయినాక ఆటోమేటిక్గా కట్ ఆఫ్ లో స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనము కొన్ని గ్రీజర్ లో చూస్తుంటాము, స్విచ్ చేసి అట్లనే వదిలేసినాం అనుకోండి, అది ప్రాబ్లమ్స్ ఇస్తుంటాయి. అంటే ఖరాబ్ అవ్వడము, కాలిపోవడము, లోపల మోటార్ కాలిపోవడము, అటువంటి చాలా చూసినాము. మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? సో ఇవి ఆటో కట్ ఆఫ్ తో వస్తాయి. సో మనం పవర్ ఆన్ చేసి మర్చిపోయినా ఫుల్ హీట్ అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది.
అవి చల్లగావడానికి ఒక 4-5 అవర్స్ టైం పడుతుంది మినిమం. అప్పుడు మళ్ళీ ఆన్ అయ్యి మళ్ళీ హీట్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోద్ది. ఒక ఓల్డ్ డేలో ఒక 2-3 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ అయిద్దేమో కానీ కంటిన్యూస్గా ఆన్ ఉండదు. మీరు అన్న ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్గా ఆన్ ఉందనుకోండి, అది హీట్ అయ్యి దానికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫిలమెంట్ కాలిపోవడము, లేకపోతే ఓవర్ హీటేజ్ వల్ల ఏమన్నా లోపల ఉన్న దానికి ఏమన్నా ప్రాబ్లం కావడం జరుగుతుంటుంది. ఇది ఆటో కట్ ఆఫ్ కాబట్టి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. దానివల్ల పవర్ సేవేజ్ అయ్యిద్ది. మీకు వాటర్ కూడా ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి ఫ్లోరైడ్ వాటర్ కంటిన్యూస్ హీట్ అవుతుంటే అందులో ఒక రకమైన పేల్గా అంటే కొంచెం బూడిద రంగులు మొత్తం ఫామ్ అవుతుంటుంది. అది ఇందులో చాలా తక్కువగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది ఆటో కట్ ఆఫ్ హీట్ అయ్యగానే ఆటోమేటిక్ అయిపోతుంది. వాటర్ మనం సిలిండర్ మీద వాటర్ పెట్టాము, మర్చిపోయాం అనుకోండి, ఆవిరైపోయి మొత్తం కింద భగవనంతా తెల్ల అయిపోతుంది. ఆ ప్రాబ్లం ఇందులో రాదు. ఎన్ని గీజర్ తీసుకున్నా ఆ ఫెసిలిటీ తోటి పాటు ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వారంటీస్ ఎట్లా ఉన్నాయి? సో 3 years వారంటీ అండ్ 7 years వారంటీ ఉంటుందండి. సో ఈ గీజర్ వారంటీ చూసుకుంటే 7 years అండ్ ట్యాంక్ అండ్ 3 years అండ్ ప్రోడక్ట్ అండ్ ఎలిమెంట్ ఉంది. వేరే కంపెనీలో మనకు 5 years అండ్ 2 years ఉంటుంది. ఓకే, కొన్ని కంపెనీలు 7 and 3 కూడా ఇస్తున్నది. ఎందుకంటే క్వాలిటీ బాగుంది కాబట్టి అంత వారంటీ ఇవ్వగలుగుతున్నారు వీళ్ళు. అండ్ విత్ 5 star రేటింగ్ ఉంటుంది, క్విక్ హీటింగ్ ఎలిమెంట్ తో పాటు వస్తుంది. అండ్ ఇది షాక్ ప్రూఫ్ బాడీ, ప్లాస్టిక్ బాడీ అంటారు కొందరు, వచ్చేసి షాక్ ప్రూఫ్ బాడీ అని అడుగుతుంటారు. ఇది షాక్ ప్రూఫ్ బాడీ, షాక్ కొట్టదు. మనం లైవ్ వారంటీ కరెంట్ పెట్టినా షాక్ కొట్టదు అన్నట్టు. ఈవెన్ దీని మీద రాసి ఉంటుంది క్లియర్ గా, రస్ట్ ప్రూఫ్ అండ్ షాక్ బాడీ అని రాసి ఉంటుంది. రస్ట్ అండ్ షాక్ ప్రూఫ్ బాడీ. అండ్ విత్ 8 bar ప్రెజర్ వస్తుంది. 8 bar ప్రెజర్ అంటే మనకు వాటర్ ప్రెజర్ ఎంత అనేది జనరల్ అయితే 6.5, 6 ప్రెజరే ఉంటాయి మార్కెట్లో. ఇది వచ్చేసి 8 bar ప్రెజర్ విచ్ ఇస్ అట్మోస్ట్ క్వాలిటీ అనమాట. సో అందుకే తక్కువ సంవత్సరం కూడా ఇంత పెద్ద బ్రాండ్ అని కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ. అఫ్ కోర్స్ చాలా మంది తెలియకపోవచ్చు, బట్ వెరీ గుడ్ బ్రాండ్. ఇప్పుడు మనమే ఆల్మోస్ట్ 3 years నుంచి అమ్ముతున్నాము. వి గాట్ వెరీ 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 లెస్ కంప్లైంట్స్. ఇప్పుడు మీరు 3 years నుండి అమ్ముతున్నారు అంటున్నారు. 3 years నుండి మినిమం ఎన్ని అమ్మి ఉండొచ్చు మీరు ఇప్పటి వరకు? మేము అంటే మేము హోల్సేల్ చేస్తాము, ఒక ఈజీ ఒక 3-4 వేల నమ్ముండొచ్చు మేము. మన కౌంటర్ లో సేల్ అవుతాయి కానీ కౌంటర్ ఇప్పుడు ఏంటంటే ఏజెన్సీ చాలా మంది తెలియదు. యాక్చువల్లీ తెలియక మనం హోల్సేల్ మనం షాపులకి. అంటే మీరు ఇప్పుడు ఈ షాప్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అది ఇక్కడ మనకు అంటే ఇది రీటైల్ షాప్ పెట్టి అంత ఒక 6 months అవుతుంది. బట్ ఏజెన్సీ 12 సంవత్సరాల నుంచి ఉంది. ఎక్కడ ఉండే ఇంతకు ముందు? ఇక్కడనే మనం గంగస్థాన్ లక్ష్మీనగర్ కమాన్ రోడ్ నెంబర్ 4 లో ఉండే. ఇప్పటికీ అక్కడ ఉన్న షాప్ ని గోడౌన్ చేసేసాము. ఇప్పుడు ఇంత పెద్ద రీటైల్ కౌంటర్ రీసెంట్ గా ఓపెన్ చేసాము. మేలో ఓపెన్ చేసాము, అంతే 6-7 months అవుతుంది. సో మనం ఈ మేకు 1 year కంప్లీట్ అవుతుంది. ఇది ఓపెన్ చేయడానికి కారణం కూడా ఏంటంటే చాలా మందికి అంటే ఏజెన్సీకి సంబంధించిన నెట్ రేట్లు అంటే హోల్సేల్ రేట్లు ఇవ్వాలి మా కస్టమర్స్ కి. మన దగ్గర ప్రోడక్ట్ అన్ని హోల్సేల్ రేట్ కస్టమర్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ రీటైల్ ప్లాన్ చేయడం జరిగింది అన్నట్టు. ఇదే ఇవాస్ బ్రాండ్ లో మనకు లైటింగ్ చూసుకోండి. లైటింగ్ కూడా మనకు 3 watt, 5 watt, 7, 9, 14, 18, 20, 23, 30, 40, 50 ఓన్లీ లైట్లు ఇంత పెద్ద రేంజ్ ఉంది. అండ్ మనకు వేరే ప్యానల్స్ చూసుకున్నా, పిఓపి లైట్ చూసుకున్నా, మనకు సర్ఫేస్ లైట్లు చూసుకున్నా, లైటింగ్లో ఫుల్ రేంజ్ ఉంటాయి. ఫ్లడ్ లైట్లు తీసుకున్నా, మనకు రోప్ లైట్లు ఉంటాయి, అన్ని రకాల లైట్లు అవైలబుల్ ఉంటాయి. ఆల్ ఆర్ పీస్ టు పీస్ గ్యారంటీ, 1 year పీస్ టు పీస్ గ్యారంటీ ఉంటుంది. ఒక బల్బు తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఖరాబ్ అయింది 1 year లోపు, ఇచ్చేసి కొత్త పీస్ తీసుకెళ్ళండి, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. కంపెనీ నుంచి పీస్ టు పీస్ గ్యారంటీ. ఇది బయట ఎక్కడ తీసుకున్నా మన దగ్గర ఎక్కడున్నా 1 year వారంటీ. మీరు బయట తీసుకున్నారు 1 year అయింది, ఒకలా షాపు అవైలబుల్ లేదు, ఇవ్వకపోతే మన దగ్గర తీసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గరికి అందరికి వెళ్తుంది. ఈ ప్రొడక్ట్స్ ఈ కంపెనీది ఎక్కడ తీసుకున్నా గానీ మీ దగ్గర మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారు. ఎక్కడ తీసుకున్నా మన రీప్లేస్మెంట్ అయింది. బిల్లు అడగమే మేము అడగం, ఎందుకంటే కంపెనీ నుంచి పీస్ టు పీస్ వారంటీ ఉంది. మేమే కాదు, మా ప్రోడక్ట్ అమ్మే వేరే వాళ్ళు కూడా ఇచ్చినా మేము వాళ్ళకి ఇస్తాం. మన దగ్గర కొనలేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్వైజెడ్ కస్టమర్ కొనలేదు, ఆయన దగ్గర ఉంది అన్నారు, మేము అది తీసుకొని కొత్త పీస్ ఇచ్చేది. ఎందుకంటే మన కంపెనీ ఇస్తుంది కాబట్టి మేము కస్టమర్కి ఇస్తాం. సర్వీస్ పరంగా కంపెనీ నెంబర్ 1. అండ్ ఇదే కంపెనీలో మనకు అప్లయన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఐరన్ బాక్స్ లో మల్టిపుల్ రేంజెస్ ఉన్నాయి. హెవీ వెయిట్, మనకు స్టీమ్ టైపు, లైట్ వెయిట్, తర్వాత కెటల్స్ ఉంటాయి మన దగ్గర, శాండ్విచ్ మేకర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్లు, కరెంట్ పొయ్యిలు అంటారు, ఇండక్షన్ పొయ్యిలు కూడా బాగా ఫేమస్ అయినాయి, ఇవి ఉంటాయి మన దగ్గర. దాంతోపాటు మిక్సర్ గ్రైండర్లు అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ స్మాల్ అప్లయన్స్ పార్ట్లో ఉంటాయి. ఇవన్నీ మన దగ్గర రెడీలు అవైలబుల్ ఉంటాయి. వీటన్నిటి మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం. సో మన దగ్గరికి అన్ని షాపులకు మెటీరియల్ వెళ్తాయి అనమాట. అంటే మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉండొచ్చు మీ దగ్గర? మన దగ్గర అంటే ప్రస్తుతానికి ఎంప్లాయీస్ 5 members ఉన్నారు. బట్ కౌంటర్ చూసుకుంటే నిజామాబాద్ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్ అంటే మనం ఈవెన్ పార్ట్ ఆఫ్ నిర్మల్ చేస్తాం, ఆదిలాబాద్ చేస్తాం, పార్ట్ ఆఫ్ జగిత్యాల చేస్తాం, నిజామాబాద్ టౌన్ మొత్తం, ఓల్డ్ నిజామాబాద్ మొత్తం, పార్ట్ ఆఫ్ కామారెడ్డి. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ మారిపోయినాయి కాబట్టి మల్టిపుల్ డిస్ట్రిక్ట్ లాగా మనకు డివైడ్ అయిపోయింది. బట్ మనకు ఆల్మోస్ట్ అన్ని కలిపి 300+ రీటైల్ కౌంటర్స్ ఉన్నాయి. మన దగ్గర కొనే షాప్ వాళ్ళు 300 మంది కన్నా ఎక్కువ ఉన్నారు.
రెగ్యులర్ చేసే వాళ్ళు ఈజీగా 250 అయితే ఉంటారు. ఈ షాప్లలో కూడా మీరు పంపిస్తుంటారా? అవును, మనకి వీక్లీ రూట్ ఉంటుంది మన దగ్గర. షాప్ వాళ్ళు ఎవ్రీ వీక్ రూట్ ప్లాన్ ప్రకారం వెళ్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం XYZ కస్టమర్ కి మెటీరియల్ ఇచ్చాము, నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే కస్టమర్ దగ్గరికి వెళ్తాము, ఏమైనా రీప్లేస్మెంట్ ఇమీడియట్ రీప్లేస్మెంట్ చేసేస్తాము, ఆర్డర్స్ ఉంటే ఆర్డర్ సప్లై చేస్తుంటాం. వీక్లీ సప్లై ఉంటాయి కంపెనీకి. మనకు ఓన్ వెహికల్ ఉంది, మార్కెట్ సప్లైకి ఎంప్లాయీస్ ఉన్నారు. మనం ఇది ఏజెన్సీ హోల్సేల్ పాయింట్ అనమాట. షాపులకి ఇచ్చే రేటు మీకు ఇచ్చినా మీకు మంచి అంటే మా కస్టమర్లకి మంచి రేట్ వర్క్ అవుతుంది. షాపులకి ఇచ్చే రేట్ ఇచ్చిన మీకు ఆల్మోస్ట్ ఎవరైనా ఒక ₹2 సంపాదించడానికి బిజినెస్కి వస్తారు. సో ఆ ₹2 మీకు డైరెక్ట్గా ఇక్కడికి వస్తే సేవ్ అవుతాయి. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు అంటే మీ షాప్ గురించి ఇప్పుడు? సో మనది అంటే చాలా అంటే యాక్చువల్లీ స్పీకింగ్ నా గురించి చెప్పాలంటే నేను ఇదే ఫీల్డ్లో జాబ్ చేసి వచ్చా. నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఇదే ఫీల్డ్లో ఉంది. సో ఆ జాబ్ మానేసుకుని వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసా. బికాస్ ఈ ఫీల్డ్లో ఎట్లా అంటే మంచి ప్రోడక్ట్ అమ్మాలి, సర్వీస్ టైంకి ఇవ్వాలి. కస్టమర్ కూడా అదే కావాల్సింది, మంచి ప్రోడక్ట్ రావాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు బెంజ్ కారు కూడా ఎప్పుడు రోడ్ పైన అయిపోతుంది సార్. అంత మాత్రం బెంజ్ కారు మంచిది అని కాదు, వాళ్ళు ఇచ్చే సర్వీస్ని చూస్తారు. ఆ సర్వీస్కి వాల్యూ. ఇక్కడ మా షాప్కి రండి, మమ్మల్ని నమ్మి మా సర్వీస్ చూడండి. మీకు సర్వీస్లో ఏమన్నా ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్ సార్, నా కంపెనీ రీప్లేస్మెంట్ ఇస్తుంది, మీకు ఎందుకు ఇవ్వను? ఇస్తాను, అందుకే అంటున్నాను. సో నేను తీసుకున్న ప్రోడక్ట్ అన్ని మాకు సర్వీస్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ మేము తీసుకున్నాం కాబట్టి మా ప్రోడక్ట్ మీద వారంటీ ఏమన్నా సర్వీస్ ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ చేస్తాం. అది మా గ్యారంటీ. మా కస్టమర్లకు ఇప్పుడు మీరు మమ్మల్ని నమ్మండి, ప్రోడక్ట్ గురించి వీ విల్ గివ్ పీస్ టు పీస్ గ్యారంటీ వెన్ ఎవర్ ఇష్యూస్ కమ్స్. సో ఇప్పుడు ఇదే కంపెనీల మంది చిమ్నీస్ ఉన్నాయి. చిమ్నీలు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకప్పుడు అంటే చిమ్నీ అంటే చాలా మంది తెలియదు. ఇప్పుడు చిమ్నీ లేని ఇల్లు ఉండదు. కొత్త ఇల్లు కట్టుకున్నారు ఎవరైనా అంటే 90% పీపుల్ పెడతారు, కొందరు పెడదామని ట్రై చేసి కొంచెం డిలే కూడా చేసుకుంటారు. బట్ చిమ్నీ లేని ఇల్లు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చిమ్నీ అనేది అంటే అంతకుముందు చిమ్నీ అనేది ఒక ప్రెస్టేజ్ అలాగ పోయింది. ఇప్పుడు ప్రెస్టేజ్తో పాటు హెల్త్ కాన్షియస్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎవరన్నా ఈ కిచెన్లో దగ్గుతున్నారు అనుకోండి, ఆ దగ్గడానికి కారణం ఏంటంటే మన బాడీ మనకు చెప్తుంది వీఆర్ ఇన్హేల్ సంథింగ్ విచ్ షుడ్ నాట్ ఇన్హేల్. మనకు దగ్గు వస్తుందంటే మన బాడీ చెప్తుంది. మన కిచెన్లో ఉన్నప్పుడు మన ఇంట్లో అమ్మ వాళ్ళు దగ్గుతుంటారు, వంట చేసే వాళ్ళు దగ్గుతుంటారు కదా, అది దగ్గుతున్నారు అంటే వాళ్ళు ఏదో ఇన్హేల్ చేస్తారు విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ది బాడీ. అంటే మనకు కావాల్సింది కాకుండా వేరే ఇన్హేల్ చేసేందుకు మన బాడీ బయటకు పంపిస్తుంది, దాన్ని దగ్గు రూపంలో వస్తాం అన్నట్టు. సో ఈ చిమ్నీలు అనేది ఏం చేస్తా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కుంటు కానీ లేకపోతే పొగ లాంటిది ఏమైనా ఉన్నా ఇది సక్ చేస్తుంది. పైన ఒకటి కనెక్షన్ పైప్ ఇస్తారు, ఈ సక్ చేసి బయటకు పంపిస్తుంటుంది. మీరు ఒకవేళ ఇట్లా కంపేర్ చేసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో టచ్ సెన్సార్, స్పీడ్ కంట్రోల్ టచ్ సెన్సార్తో పాటు ఇట్లా వస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 స్పీడ్లో ఉంది, 2 స్పీడ్, 3 స్పీడ్, 4, 5 ఇట్లా హ్యాండ్ గెస్చర్ ఉంటుంది, టచ్ ఉంటుంది, సెన్సార్ ఉంటుంది. దాంతోపాటు లైట్ కూడా మనకి కింద ఆన్ అండ్ ఆఫ్ ఏదో మన కుకింగ్ దానికి. ఇంకోటి సక్షన్ కూడా చూసుకుంటే మీరు ఇట్లా అబ్జర్వ్ చేయొచ్చు. అది అంటే ఇక్కడ ఉన్న ఫాగ్ని సక్ చేసుకుంటారంట, సక్ చేసి బయటకు పంపిస్తుంది. డైరెక్ట్ కిచెన్ టు బయట కిచెన్ అవతలకి డైరెక్ట్ పొగ వెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఇంట్లో వంట చేసే అమ్మ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు అది ఏదైతే మనం పొగ తీసుకుంటున్నారో అది ఇన్హేల్ చేయనవసరం లేదన్నమాట. అది బయటకు వెళ్ళడం వాళ్ళ హెల్త్ కూడా లాంగ్ టర్మ్ లో ఉంటారు. ఇప్పుడు కొందరు డయాబెటిక్స్, షుగర్ అట్లాంటి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ కిచెన్ లో పిలిచి అన్నెసరీ అది ఎయిర్ అనమాట. సో ఇందులో మనకు టీ షేప్ మోడల్, ఇంక్లైన్ మోడల్, కర్వ్ మోడల్. దిస్ ఈజ్ లైక్ లెగసీ ఓల్డ్ మోడల్. కర్వ్ మోడల్స్ అని ఉంటాయి. ఇది కర్వ్, ఇది టీ షేప్, ఇట్లా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు మన దగ్గర స్టవ్స్ కూడా ఉంటాయి. స్టవ్స్, హాబ్స్. స్టవ్ వచ్చేసి రెగ్యులర్ స్టవ్ ఉంటుంది విత్ 4 బర్నర్, 2 బర్నర్, 3 బర్నర్ ఉంటుంది. హాబ్లో అయితే గిట్ట మనకు ఆటో ఇగ్నైట్ ఉంటుంది. మనం బటన్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్లేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంటుంది. అందులో మన ఫర్ ఎగ్జాంపుల్ హాబ్లో చూసుకుంటే ఇప్పుడు ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది 4 బర్నర్ హాబ్ విత్ 90 సెంటీమీటర్. ఇందులో ఏంటంటే మనము ఒకవేళ మనం ఇట్లా తిప్పగానే ఫ్లేమ్ ఆన్ అయిపోతుంది. ఒకవేళ మనం పాలు పెట్టి మర్చిపోయాము, పొంగి దీనిపైన పడిపోయినాయి, జనరల్ అయితే మన సిలిండర్ది మంట ఆగిపోతుంది. ఇందులో ఏమైందంటే FFD అని ఒక డివైస్ ఉంటుంది, ఫ్లేమ్ ఫెయిల్యూర్ డివైస్. అది ఏం చేస్తా అంటే స్విచ్ ఆన్ ఉంది, మంట వెలగట్లేదు, సో ఆటోమేటిక్ గ్యాస్ కట్ ఆఫ్ చేస్తుంది. సో ఇంట్లో గ్యాస్ లీకేజ్ ఉండాలన్నమాట. దీనివల్ల ఒకటి సెక్యూరిటీ, సెకండ్ థింగ్ స్టవ్లో గ్యాస్ మిగిలిపోవడం. ఫస్ట్ ఈజ్ సెక్యూరిటీ. అది ఇప్పుడు గాలి పెట్టిన ఒక్కోసారి పోతుంది, మనం వేరే పని చేసుకుంటాం. ఇంకోటి దీనికి చైల్డ్ లాక్ ఉంటుంది. ఇప్పుడు తిప్పితే తిరగదు, ఊరికే తిప్పితే తిరగదు అన్నట్టు, నొక్కి తిప్పాలి. పిల్లలు తిప్పేసి వెళ్ళిపోతారు, గ్యాస్ లీక్ అవుతుంటుంది. ఇందులో అట్లా ఇప్పుడు తిప్పితే ఇది మంట వెలగాలి, లేకపోతే గ్యాస్ లీక్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. దీనికి చైల్డ్ లాక్, ఇట్లా బటన్ ప్రెస్ చేసి తీయాలి, డైరెక్ట్ తిప్పితే తిరగదు.
ఇప్పుడు బటన్ ప్రెస్ చేసి తిప్పాలనే పిల్లలకి కాస్త ఐడియా ఉంటుంది, ఇది స్టవ్ గ్యాస్ బయటకు వస్తే మంట తాకుద్దని ఆ మాత్రం ఒక కాన్షియస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసి తిప్పుతారు. తెలియని వాళ్ళకి తిప్పితే తిరగదు. ఎందుకంటే చైల్డ్ లాక్ అంటారు. దీనివల్ల సెక్యూరిటీ పరంగా కూడా ఇచ్చారు. అదే కాకుండా దీనిపైన 5 years వారంటీ ఆన్ గ్లాసు, బర్నర్స్, వాల్స్ అన్నిటికీ 5 years వారంటీ కంపెనీ నుంచే ఉంది. ఓకే. చిన్నలకు వచ్చేసి 12 సంవత్సరాల మోటార్ గ్యారెంటీ ఉంటుంది అండ్ ప్రోడక్ట్ గ్యారెంటీ 2 years ఉంటుంది. మనకు సర్వీస్ కూడా నిజామాబాద్ అవైలబుల్ ఉంది. సర్వీస్ ప్రాసెస్ ఉన్నారు, వాళ్ళే ఇంటికి వచ్చి చేస్తారు. ఇన్ కేస్ మా కస్టమర్ కంపెనీ నుంచి సర్వీస్ రాకపోతే మేము మా తరఫు నుంచి రీప్లేస్మెంట్ కూడా చేస్తాం. ఈవెన్ చిల్లీలైనా హాబ్లైనా ఎంత పెద్ద ప్రోడక్ట్ అయినా మా గ్యారంటీ మేము రీప్లేస్ చేస్తాం పీస్ టు పీస్, ఇన్ కేస్ కంపెనీ నుంచి సర్వీస్ టైంకి రాకపోతే. ఇదేంటి సార్ ఈ మధ్య ఈ అపారణ అణుశక్తి అని చెప్పేసి ఈ వైర్ గురించి చాలా వినిపిస్తుంది, ఇది ఇప్పుడు మీ షాప్ లో కనిపించింది, దీని స్పెషాలిటీ ఏంది? మీరు వినేది నిజమే సార్. ఈ అపార్ అనే వైర్ ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. వై? బికాస్ క్వాలిటీ. సో ఇదేంటంటే అపార్ అణుశక్తి వైర్లో ఇది 50 years ఆఫ్ లైఫ్ గ్యారంటీతో వస్తుంది కంపెనీ నుంచి. విత్ 105 degree వరకు మనకు మెల్టెడ్ వారంటీ వచ్చింది కంపెనీ నుంచి, 105 degrees Celsius వరకు. ఇదేంటంటే అన్ని కంపెనీలలో ఫైర్ రిటార్డెంట్ అంటారు, లో స్మోక్ అంటారు, కానీ ఈ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ ప్రూఫ్ అని కూడా అంటారు. ఇప్పుడు హై వోల్టేజ్ దగ్గర దీంతో ఈ బ్రాండ్తో ఎనీ బ్రాండ్ ఆఫ్ ది మార్కెట్ టాప్ బ్రాండ్ తీసుకొని పక్కపక్కన పెట్టి లైవ్ టెస్టింగ్ చేస్తే ఈ కంపెనీ వైర్ మెల్ట్ కాదు అగెనెస్ట్ అవర్ కాంపిటీటర్. ఎందుకంటే దీన్ని ఈబీమ్ టెక్నాలజీ అంటే ఇక్కడ రాసి ఉంటుంది, ఈబీమ్ టెక్నాలజీ. మీరు గూగుల్లో చూడొచ్చు, వాట్ ఈజ్ ఈబీమ్ టెక్నాలజీ అని గూగుల్లో కొట్టినా వస్తుంది. ఈ వైర్ ఏంటంటే అట్మోస్ట్ క్వాలిటీ ఇన్ కరెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఉన్న మార్కెట్లో దీనికి మించిన క్వాలిటీ లేదు. అండ్ మనం ఏంటంటే దీనికి డిస్ట్రిబ్యూటర్, మన నుంచి అన్ని డీలర్ షాప్లకు మెటల్ వెళ్తుంది. సో వైర్ అనేది హార్ట్ ఆఫ్ ది హౌస్ లాంటిది. ఇప్పుడు వైరింగ్ ఒకసారి పెట్టినామంటే నెక్స్ట్ 50 yearsకి, నెక్స్ట్ 30 yearsకి ఇల్లు ఉన్న కాలం వైర్ అట్లే ఉంటుంది. మనం ఎన్ని రినోవేట్ చేసినా వైర్ రినోవేట్ చేయలేం. సో పెట్టేటప్పుడు మంచి క్వాలిటీ వైర్ పెట్టుకోవాలి. అండ్ ఇది షార్ట్ సర్క్యూట్ ప్రూఫ్. ఇప్పుడే ఇట్లుంది, ఇంకో 10 yearsకి బయట టెంపరేచర్ ఎట్లుంటో తెలీదు, మన ఇంట్లో వాడే పరికరాలు ఎట్లుంటో తెలీదు. ఆ హీటు ఈ హీటు అన్ని కలిపి ఇంకా ఎక్కువ ఓవర్లోడ్ పడే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఓవర్లోడ్ కెపాసిటీ కూడా మనకు అప్ టు 24 ampere వరకు ఉంటుంది. ఇండస్ట్రీ నామ్ 16 ampere, ఇది ఐఆర్ సైడ్ 24 ఉంటుంది, విచ్ ఈస్ ఐఆర్ సైడ్ ఎట్ ద కరెంట్ మార్కెట్ లెవెల్. సో అందుకే ఇది బాగా వైరల్ అవుతుంది. చాలా మంది తెలీదు, తెలిసిన వాళ్ళు దీన్ని వదిలిపెట్టరు, అంత మంచి ప్రోడక్ట్ అనమాట. దీనికి సోను సూద్ గారు బ్రాండ్ అంబాసిడర్. మార్కెట్లో ఇప్పుడు టీవీ యాడ్స్ అవి కూడా వస్తుంటాయి, మనకు టీవీ యాడ్లు కూడా రెగ్యులర్గా ఇస్తున్నారు. మనం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు వీళ్ళు. సో ఇది మనకి ఏంటంటే 90 meters 180 meters రెండు అవైలబుల్ ఉంటాయి. ప్రాజెక్ట్ బేస్కి అయితే 180 meters ఉంటుంది, మన హౌస్ వైర్ అయితే 90 meters ఉంటుంది. ఇవేంటి సార్ మిర్రర్లలో లైట్స్ కనిపిస్తున్నాయి దీంట్లో? సార్ ఇప్పుడు అంటే ట్రెండ్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. సో మేము కూడా ఆ ట్రెండ్లో కొంచెం పార్ట్ అవుదామని స్టార్ట్ చేసాము. ఓకే, అంటే స్టార్టింగ్ లో అట్లా ఉండే ఆ మిర్రర్స్ తెలుసు, అవి స్టార్టింగ్ ఎప్పుడు కొన్ని సంవత్సరాల కింద నుండి అయ్యే ఉంటున్నాయి. ఈ కొత్తగా మిర్రర్ లో ఈ లైటింగ్ వెరైటీ దాంట్లో ఇప్పుడు 4 లైట్స్ 4 మిర్రర్లలో 4 వెరైటీలు ఉన్నాయి. అవును, ఇప్పుడు ప్రతి మిర్రర్ లో 3 రకాల లైట్లు వస్తాయి, వామ్ వైట్, కూల్ వైట్, న్యాచురల్ వైట్ అని. ఇప్పుడు మనం అంటే మనం మిర్రర్ పెట్టుకున్నాక అంటే ఇప్పుడు అది ఒక మిర్రర్ అనేది ఒక షోకేస్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే వాష్ చేయలో అక్కడ పెట్టుకున్నప్పుడు విత్ లైటింగ్, ఆ లైటింగ్ కూడా మనం 1 year వారంటీ ఇస్తున్నాం మన షాప్ లో. బయట అయితే వారంటీ ఉండదు వాటికి, మనం 1 year వారంటీ ఇస్తున్నాం. అసలు మిర్రర్ లోనే లైటింగ్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను దీంట్లో. ఇంకా మీరు ఇంకా 1 year వారంటీ అంటున్నారు. అందులో ఎల్ఈడి పెడుతున్నాం అండి, కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. అది కాకుండా మీరు మిర్రర్ చూసుకున్నప్పుడు అంటే అది మీ మిర్రర్ లో మీరు చూసుకుంటే మీరు బ్యూటిఫుల్ గా కనబడాలి కాబట్టి లైటింగ్ పెట్టినాము. సో మీరు ఆ లైట్ ఫోకస్ మీకు కొట్టేసరికి మీరు అంటే మన ఓన్ గా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతాను. మనం మిర్రర్ చూసుకోగానే ఆ లైటింగ్ ఉండడం వల్ల ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అందులో 3 రకాల లైట్లు వస్తాయి, లైక్ కూల్ వైట్, న్యాచురల్ వైట్, వామ్ వైట్ అని చెప్పేసి. వామ్ వైట్ అంటే ప్యూర్ గోల్డ్, న్యాచురల్ వైట్ అంటే ఇప్పుడు ఈవినింగ్ పూట, సాయంత్రం పూట సన్సెట్ అయ్యే టైంలో వచ్చే లైట్ న్యాచురల్ లైట్ అంటారు. అంటే ఎట్లా మారుతుంటే పెట్టుకోవచ్చు అన్నమాట. అందులో మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. మన దగ్గర స్పేస్ లేక ఒక 4 మోడల్స్ అక్కడ పెట్టాము. మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి, అవి కూడా హోల్సేల్ రేట్లు ఉంటాయి. మన మార్కెట్లోనే హోల్సేల్ రేట్ ఇస్తాము, ఇక్కడైతే మీకు డైరెక్ట్ నెట్ రేట్లు అంటే హోల్సేల్ రేట్లు మీకు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర.
వాటర్ సింక్స్ కదండి ఇవి. అవును, కిచెన్ సింక్స్ అంటారండి. ఆ. ఇవి నిరాలి అనే బ్రాండ్ సార్. ఇది ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ. అండ్ మనకు వచ్చేసి ఇందులో ఇది మెటల్ సార్. ఈ మెటల్ ఇక్కడ రాసుంది చూడండి, SS304. సో SI 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ SS. సో ఇది చూడండి, ఇది నాన్ బ్రేకబుల్, అన్బ్రేకబుల్. కంపెనీ నుంచి 25 years వారంటీ వస్తుంది. ఇవన్నీ యాక్చువల్లీ ఇవన్నీ స్టీల్, యాక్చువల్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఇది ఒకటి మనకు సిమెంట్ స్పిల్లేస్ కవర్ ఇచ్చారు. ఇవన్నీ ఇది గ్రీన్ కలర్ కాదండి, ఇదే కలర్లో ఉంటుంది. ఇక్కడ స్పిల్లేస్ కవర్ మనం సింక్ కిచెన్లో ఫిట్ చేసిన తర్వాత వర్క్ అది నడుస్తుంటుంది కదా. ఓకే. సో స్టీల్ మీద పడితే మళ్ళీ పోదు కాబట్టి ఒక సేఫ్టీ కవర్ ఇచ్చారు. ఇది పీల్ చేసుకుంటే మళ్ళీ ఇట్లా ఉంటుంది లోపల మెటీరియల్. ఇది అట్మోస్ట్ క్వాలిటీ ఇన్ ఇండస్ట్రీ. సో నిరాలి అనేది నెంబర్ 1 బ్రాండ్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ కిచెన్ సింక్స్ లో. సో ఇవి కూడా మనం హోల్సేల్ అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర. అవైలబుల్ ఉన్నాయి, మన హోల్సేల్ రేట్లో ఇవి కూడా హోల్సేల్ రేట్లో అమ్ముతాం. శానిటరీ సంబంధించిన వస్తువులే కానీ, చిమ్నీసే కానీ, ఫ్యాన్సే కానీ, ఇంకా ఒక కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన ఇక్కడ ఈ షాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఎక్కడనో లేదో మన నిజామాబాద్ గంగాస్థాన్ లక్ష్మీప్రియ నగర్ కమాన్కి ఆపోజిట్ ఆరుషి ఎంటర్ప్రైజెస్. దీంట్లో మన ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. దాంట్లో మనకు మన ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువులో కూడా ఏ వస్తువులోనైనా కానీ డిస్కౌంట్, అలాగే మంచి క్వాలిటీ కూడా, మళ్ళీ సర్వీస్ కూడా ఎప్పుడు 24/7 కూడా అవైలబుల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక ఎందుకు వెయిట్ చేద్దాం, మనము కూడా వెళ్దాం. ఆరుషి ఎంటర్ప్రైజెస్లో మనము ప్రతి ఒక్క మన ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ పర్చేజ్ చేసుకుందాం.